సో మొత్తంగా ఇక 850 సీట్లు ఏవైతే ఉన్నాయో దీంతో ఒక రకంగా ఒక పండుగ వాతావరణమే అని చెప్పాలి. పార్లమెంట్ పండుగ వాతావరణం అని చెప్పాలి. 2029 ఎన్నికలకు ఇప్పుడు గనుక ఈ బిల్లు పాస్ అయింది అంటే 2029 ఎన్నికలకు పార్లమెంట్ సీట్ల ప్రకారం ఈ 850 సీట్ల ప్రకారం వెళితే గనక యాజ్ పర్ రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యే సీట్లను అలాగే పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అంటే అసెంబ్లీ సీట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఇక్కడ నార్త్ సౌత్ కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా అసలు భారతదేశాన్ని ఎలా సీట్లు గణన సీట్లు పెంపుదల అనేది ఎలా చేస్తూ వెళ్ళారు, ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు ఉండేవి, ఎంతవరకు పెరిగింది అనేది చూద్దాం. నేను ప్రస్తుతానికి దాన్ని 7 భాగాలుగా తీసుకోవడం జరిగింది. ఆ 7 భాగాలు ఒకసారి చెబుతాను. నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతం 151 సీట్లు ఉంటే అవి 226 సీట్లకు పెరిగాయన్నమాట. అలాగే సౌత్ ఇండియా దక్షిణ భారతం 129 సీట్లు ఉంటే 193 సీట్లకు పెరిగాయి. అలాగే ఈస్ట్ ఇండియా తూర్పు భారతం 117 సీట్లు ఉంటే 175 సీట్లు అయ్యాయి. అలాగే వెస్ట్ ఇండియా పశ్చిమ భారతం 76 సీట్లు ఉంటే 114 సీట్లు పెరిగాయి. అలాగే మిడిల్ ఇండియా మిడిల్ భారతదేశం అది మధ్య భారతదేశం 40 సీట్లు ఉంటే 61 సీట్లకు పెరిగాయి. అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతం 25 సీట్లు ఉంటే అక్కడ 38 సీట్లకు పెరుగుతోంది. ఇక చివరిగా యూటీఏ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాలు 19 సీట్లు ఉంటే ఇవి 35 సీట్లుగా పెరిగాయన్నమాట. మొత్తం 543 సీట్ల నుంచి 850 సీట్లకు పెరిగాయి. అలాగే మహిళా సీట్ల పెరుగుదల 252కు చేరుకోబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్గా భారతదేశంలో సీట్ల పెరుగుదల అనేది అనేక మంది నాయకులు పుట్టుకొస్తారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్. ఇది ఒక రకంగా పార్లమెంటు పండుగ అని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు.